అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి సార్. రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎట్లా ఉందంటే సీఎం సీటు మీదే ఉంది. ఇక రాజకీయం మొత్తం ఈ ఇద్దరు జనసేన పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ పొత్తు అయిపోతుంది అని ఇంకేముంది, అయిపోయింది, అన్ని పంపకాలు జరిగిపోయినాయి అంటున్నారు. తీరా చూస్తేనేమో సీఎం సీటు దగ్గర ఉంది, సీఎం సీట్ ఇస్తేనే పొత్తు ఖాయం అనేటట్టుగా కనిపిస్తుంది. ఏంటి మీ విశ్లేషణ? ఒక నియోజకవర్గమే లేదు, ముందు ఎక్కడ నిలబడాలో తెలియదు, ఎక్కడ గెలవాలో తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు. యువతలు వెళ్ళాక ఇంక టికెట్లు ఏమో అవతల పోవన్న వాళ్ళు బ్యాచ్లను జాయిన్ చేసుకుని వాళ్ళతో ఏదో ఒత్తిలిగించుకునే ఒక పార్టీ. వీళ్ళిద్దరూ కలిసి నిలబడడం, కలిసి పొత్తు పెట్టుకున్నట్టు ముందు బీజేపీ కూడా ఒకటి వదలడం, ఇవేవి జరగనివి. ఓన్లీ అయిపోతుకలుగా అందరూ ఏదేదో ఊహించుకుని వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళినందుకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినందుకు ప్రజల్లో చర్చించుకుని వస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు దాని మీద ఎక్కడా లేదు. వాళ్ళు అన్నది ఒకటి, జరిగింది కూడా ఒకటి. సంయుక్త కార్యాచరణ ఉంటుంది, కలిసి పోరాటం ఉంటుంది అన్నారు ప్రభుత్వం మీద. ఏమైంది? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఒకరే పోరాడుకున్నారు. అవునా కదా? కుప్పంలో జరిగిన దానికి ఏంది, ఆయన వ్యాన్ లాక్కుందానికి ఆయన ఒకటే పోరాడుకున్నాడు. సేమ్ టు సేమ్. తర్వాత ఇక్కడ జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారి సభ అక్కడ అడ్డుకుంటారో ఏం చేస్తారంటే ఏం లేకుండా 15,000 పర్మిషన్ ఇచ్చారు, హ్యాపీగా సభ పెట్టుకున్నాడు. యథా రాజా తథా ప్రజాన్ని జగన్మోహన్ రెడ్డిని తిట్టేసిపోయాడు. అంతే కదా. కానీ నాగబాబు గారు కీలకమైన వ్యాఖ్య చేశారు సార్. ఎందుకంటే 24 గతంలో 6% మాత్రమే మాకు ఉండేది, ఇప్పుడు 24.5%, అంటే దగ్గర 25% ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. అంటే ఏ ప్రాతిపదిక మీద పెరిగిందని ఆయన చెప్పుండొచ్చు అంటారు? వాళ్ళ ముగ్గురులో అసలు కామన్ సెన్స్ అన్నది కానీ, ఒక లాజిక్ కానీ, సందర్భోచితంగా మాట్లాడడం కానీ ఏమీ లేని వ్యక్తి ఎవరు ఉన్నాడంటే నాగబాబే. ఆయన తలా తోక లేకుండా మాడుతుంటాడు. అసలు అనవసరం అసందర్భ పేలపని అంటాను నేను. ఉనికించి ఆడుకోవడానికి మీలటోళ్ళు మైకిల్ పెట్టడం మానేస్తే సగం చెత్త వదులుతుంది. ఇప్పుడు కాడి వదిలేసింది తెలుగుదేశం నిలబడలేదు, జడ్పీటీసీ ఎంపీటీసీ. ప్రజలు ఒక అపోజిషన్ పార్టీకి ఏదో ఒక పార్టీకి గెలిపిద్దాం అని కొంతమంది, నాలుగు మూర్ఖులు కొంతమంది ఉంటారు కదా, ఉండకుండా ఎవరు ఉండరు కదా. సో అలాంటి మూర్ఖులు ఏమైతే అదే అవుతుందని ఓట్లు వేసిన వాళ్ళు అపోజిషన్కి వేశారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకతను ఒకళ్ళ దగ్గర ఫోకస్ చేసి చూపించారు. అది గుడ్లో మెల్ల ఏంటంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు నిలబడ్డారు కాబట్టి కన్సిడరేషన్. బద్దివేల్లో బీజేపీ వాడికి 20,000 ఓట్లు వచ్చాయి. వాళ్ళు కళ్ళ కూడా ఊహించుంటారు వాళ్ళు. ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారి వలన గెలిచారు, 20,000 ఓట్లు వచ్చాయన్న కన్సిడరేషన్ కూడా లేకుండా, మీకు అదే ఒక ఉదాహరణ, బీజేపీ వాళ్ళు కనీసం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఆ జన సైనికులకు. కానీ అది కూడా అక్కడ అంతా తెలుగుదేశం ఒకటే. ఇవన్నీ లెక్కలెట్టేసుకొని 25% వచ్చిందంటే మరి అప్పటిదానికి నా దగ్గర కూడా లెక్కలు ఉంటాయి. లెక్కలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను కదా. 170 స్థానాల్లో ప్రజలు మాకు మీరు వద్దని పంపించేశారు. దగ్గర 37 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మెజారిటీ ఎంత వచ్చిందో, మెజారిటీ ఓట్లు జనసేనకు పడిన ఓట్లు జనరల్ ఎలక్షన్స్లో మెజారిటీలు ఎంత? అది 5,500 నుంచి 10,000 లోపున. అలాంటి 37. 67 స్థానాల్లో తెలుగుదేశం ఎన్ని ఓట్లతో ఓడిపోయింది? మళ్ళీ అది 4,500 నుంచి 5,000 ఓట్ల లోపల. ఇది కాక ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ దగ్గర మీకు వాడుకోవడం రా చంద్రశేఖర్ గారు ఇక్కడికి వచ్చి అలా ఉపయోగపడుతున్నారు. ఆయన లాంటి ప్రముఖులకి 25,000, 28,000, 38,000 వచ్చిన ప్రామాణికాలు దగ్గర 26 స్థానాలు. ఇది లెక్క. ఎంత ప్రాతిపదిక మీద వీళ్ళు పెట్టుకున్న పొత్తులు ఎంతో తెలుసు. నిలబడిన 130 స్థానాలు. వీళ్ళు మిగిలిన పార్టీలతో పొత్తులు అన్నీ పెట్టుకుంటే దగ్గర 5-6% ఓటు బ్యాంక్ వచ్చింది. అది రాత్రి 25% పెరిగిపోయిందంటే ఎవరు ఓటు బ్యాంకు మారిపోయి వచ్చింది చెప్పండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నిన్న కాక మొన్న మీరు ఇంకా పొత్తుల్లో నేడుస్తున్న బీజేపీ పార్టీ వాళ్ళు అడ్డగా ఎన్నుకొని అదే మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా కూర్చొని ఒక అనాలిసిస్ ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ పెట్టిన 43% ఓటు బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి వచ్చే ఓటు బ్యాంక్ స్థిరీకరణ చేసుకున్న వైఎస్ఆర్సీపీ స్టాండర్డ్గా ని ఎలా ప్రామాణికంగా తీసుకోవాలి, ఇట్స్ ఎ బెంచ్ మార్క్, ఇట్స్ ఎ టెస్టిమోనియల్ అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. జస్ట్ క్రాస్ చెక్ చేసుకోమనండి. తెలుగుదేశం వాళ్ళకైతే పోయిన తప్పేలా బెంచ్ గాళ్ళు ఉన్నారు, వచ్చిరని ఇంగ్లీష్ హిందీ బట్లర్ గాళ్ళు. విజయవాడ సీట్ కన్నా ముందు అక్కడ ఏం జరిగిందో అర్థమైన భాషలో ఒక పావే కదా కన్వే చేయగలిగింది. ఆ పావేనే కన్వే చేయండి, తెలుగుదేశం తెలిసి వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ ప్రామాణికాల్లో ఎలా ఓటు బ్యాంక్ అంటే ఇక్కడ 43% స్థిరమైందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని ఎంత పర్సెంటేజ్ తగ్గినట్టు చెప్పండి మీరు? దగ్గర 49.5% వచ్చినా అంటే 6.5% 3.5 yearsలో తగ్గింది. తగ్గిన 6.5 ఎట్ ట్రావెల్ అయింది?
తెలుగుదేశం నేత ఎడగొట్టేసి పడుకున్నారా? నేత నువ్వు ఒకడే వీరాది వీరుడు అని నీకు పక్క ట్రావెల్ అయిపోవడానికి నీకు నియోజకవర్గం ఏది? నీ నియోజకవర్గం క్యాండిడేట్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు విశాఖపట్నంలో మీరు నేను అనుకోండి, మీకు సామాజిక వర్గం ఓటు బ్యాంకో లేదా నా తెలుగుదేశం ఓటు బ్యాంకో మన ఇద్దరికి ఒకరికి ట్రావెల్ అవ్వాలి కదా. ఆయన వైఎస్ఆర్సీపీ ఓటు అలా జిక్కు లేదు. అంచేత ఊకదంపుడు ఉపన్యాసాలు మాకు పెరిగిపోయి అంటే యువతలలో ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఈ డేటాలు ఫస్ట్ పట్టుకుని మాట్లాడమనండి. కానీ సీట్లు కేటాయింపుల్లో అంటే మేము రాజకీయం రేపు అధికారం తీసుకురావడంలో మేమే కీలకం అనేటువంటి స్థాయిలో కూడా ఆయన మాట్లాడారు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి, అలా సినిమాలో డైలాగ్ ఉంటుంది, అలా కాదు కానీ ఇంకో మాట చెప్పన్నట్టు అధికారాలు మార్చేసి అధికారాలు స్థాపించేసి అంత ఇది యు ఆర్ ఏ రిజెక్టెడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్. మాకు వద్దు నువ్వని ఇలా తగిలేశారు బయటికి. నేను ఉంటానని కాళ్ళ మధ్యలో తిరుగుతున్నావు, దానికి కూడా నీకు మళ్ళీ టెస్టిమోనియల్ ఏంటి? నేను రాజస్థాన్లో మీటింగ్లో నువ్వు అనుకుంటున్న నీ ఫ్యాన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు. ఆ స్పీచ్ వినండి మీరు జాగ్రత్తగా. నేను చచ్చేదాకా రాజకీయాల్లో ఉంటా, నేను మిమ్మల్ని నమ్మను. అంటే మీ వల్ల నాకు ఓటు రావట్లేదు, కానీ నన్ను పరిరక్షించేవాడు ఒక తెలుగుదేశం వాళ్ళ సంతంలో చేరితే పొత్తుల్లో పోతే నన్ను నేను పరిరక్షించుకోవచ్చు. అది ఎలాగా? ఒక ఎమ్మెల్సీ గానో లేదా రాజ్యసభ ఎంపీ గానో. కానీ వీరమరణం అవసరం లేదు అనేటువంటి వ్యాఖ్య ఆయన చేసే వ్యాఖ్యానికి కారణం ఏంటి సార్ అసలు? అది సార్ అసలు అదే చెప్తున్నాను, అవగాహన రాజ్యం. అలా వెనకాల చెప్తారు అలా త్రివిక్రమ్ గడ్ అలాంటి వాళ్ళు వేల పుస్తకాలు చదివారండి. ముందు ఒరిజినల్ చదువు ఒకటి చదువుకుని ఏడిస్తే అప్పుడు ఆ పుస్తకాలు చదవవలసిన దౌర్భాగ్యం ఉండదు, ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం ఉండదు. మనం చదువుకున్న చదువులో చూడండి అంటే అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత మున్సిపల్ స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ కాలేజీలు, తర్వాత యూనివర్సిటీలు చదివితే మన మేధాశక్తి పెరుగుతుంది, సమాజం నేర్పుతుంది మనకి. వీరికి దిక్కుమాల సమాజం ఏంటి? 4 ఇలాంటి దిక్కుమాల 2 కెమెరాలు ముష్టి లైట్లు వేసి నల్లగొండ తెల్లగా చూపించి పౌడర్ వేసి 5-6 అంచులు లేయర్లు కొట్టి జనాల్లో వదిలి వీరికి తన్నకపోయిన 100 మందిని తన్నట్టు ఇలాంటి సినిమాలు చూపిస్తే ఏమవుతుందంటే దే లివ్ ఇన్ ఇల్యూజన్స్. నిజమైన సమాజంలో ఆకలి బాధలు ఎలా ఉంటాయో, కష్టాలు ఎలా ఉంటాయో వీటిలన్నింటి సినిమా డైలాగులు చెప్పి పబ్బం గడుపుకోవడం కాదు. నిజంగా కష్టం ఎలా ఉన్నాడు, పెరుగులను తిని పేజీ కూడా తెప్పకుండా పుస్తకాలు పట్టుకుని ఫోటోలు తీర్చుకోవడం కాదు. నేను ఇవాళ కొండ పెంకులో చట్నీస్ నుంచి తీసుకొచ్చిన పెరుగానం తింటే ఏమవుతుంది? చెట్టు కింద కూర్చుని చెప్పండి. నిజంగా కాయ కష్టం చేసి సాయంత్రం నుంచి పొద్దున్న దాకా వాడికి డబ్బులు చాలక వాడు తినే గెంజి వాడి ప్రమాణికం అది, దాని విలువలు వేరు. దాంట్లోంచి పడి బయటకు వచ్చిన వాడికి కష్టం విలువ తెలుస్తుంది. యూ బార్న్ విత్ నీకు నిజంగా ఇప్పుడు నేను ఉన్నాను, మా నాన్నగారు నన్ను చదివిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నా తమ్ముడు నేను పరిరక్షించిన విధానం ఇవాళ వాడు ఇంకా ఉన్నస్తాను. అలాగే మీ అన్నయ్య గారు సినిమాలు స్థాపించుకున్న తర్వాత మిమ్మల్ని అందరినీ పరిరక్షించిన విధానం అందరికీ తెలిసిన విషయమే. అందుకే కదా మీరు వదిలి మా అమ్మగారితో సమానం అని చెప్తూ ఉంటారు. మీరు ఆ ఇంట్లో మీకు రక్షణ, ఏసీ ఇల్లు, మీ కష్టాలంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? సినిమాకి ఏమైనా ఫ్రీగా చేస్తున్నారు ఎవరికైనా? అసలు ఇంకో విషయం సార్, ఈ సీఎం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకం. కాబట్టి ఆయన అవసరమైతే సీఎం సీటు వదులుకోవడానికైనా సిద్ధమే, సీఎం సీట్లో పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టడానికైనా సిద్ధమే. పొత్తు ఏదైనా కానీ, పవన్ ఏదన్నా కానీ దానికి ఒప్పుకొని ముందుకెళ్తారనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజంగా అట్లా ఉంటుంది అంటారా? మీకు అర్థమయ్యే విషయం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రశ్న ఎన్నిసార్లు అదే చెప్తుంటారు మీరు. ఇప్పుడు మనకు ఒకటే కెమెరా ఉంది, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేయాలనుకోండి, బాబు నేను జరుగుతున్న ఇక్కడ కూర్చొని నాకు ప్రశ్నలు అడగని చెప్పొచ్చు. 2 కెమెరాలు ఉన్నాయి మనకి, ఆడ కూర్చొని ఇంటర్వ్యూ చేయబాబు అంటే నేను ఇక్కడే కూర్చుంటానంటే అర్థం ఏంటి? దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అలాగే అర్థం లేని ప్రశ్న అది. ఎందుకంటే సీఎం చైర్ ఏ ప్రామాణికంతో ఇస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షేరింగ్ అంటే మళ్ళీ షేరింగ్ అవుట్ రేట్ ఇది కాదు సార్. మీకు సింపుల్గా చెప్తా, 170 స్థానాల్లో అమ్మ బాబా వీడి వల్ల కొంప ములిగిపోతారా బాబు, ఎంతెంత ఓటు బ్యాంక్ వీడికి ఉంది, ఇది నుంచి మనకి కొంప ములిగిపోద్ది అనుకుంటే ఒక ఈక్వలెంట్ సీట్లు 75 నీకు ఇస్తే 75. ఆల్రెడీ ఇదే ఎక్స్పెరిమెంట్ తెలంగాణలో చేసి అడుగు తినిపోయింది కదా తెలుగుదేశం. తెలుసా మీకు? రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చేసిన దానికి మనోడు జగన్మోహన్ రెడ్డి ఇంప్రూవ్డ్ వెర్షన్ ఇచ్చాడు. ఇలా కొడితే క్యారమ్ బోర్డులో కాయిన్ గోలికేద కొడితే వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుకి సంతనం చేరాడు. అప్పుడు అంతే, ఇక్కడ ఉనికి లేని కేసీఆర్కి బలవంతాన్ని పంపు కొట్టి తెలుగుదేశం నెత్తిమీ పెట్టాడు. ఏమైంది? 40 స్థానాలు డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు. ఈడ్స్ కొడితే 9 గెలవలేదు. అదే కదా రాజశేఖర రెడ్డి అన్నాడు, ఏ రాజన్న ఎడమొఖం పెట్టుకుంటారు రాజేంద్ర అన్న అని అడిగారు. జ్ఞాపకందా? పట్టు 10 సీట్లు కూడా. ఆ 10 సీట్లు ఎవరి వల్ల? ఈ తెలుగుదేశం వల్ల. తర్వాత ఏమైంది? మొత్తం గుండెకేసి ఇక్కడి నుంచి ఎత్తి అవతల ఇసిరేశారు. అవునా కదా? అదే దరిద్రం. ఇప్పుడు వీళ్ళకి ప్లానింగ్ ఏంటంటే బీజేపీ ఓటు చేసింది కలకల్లాడుతున్న రీజనల్ పార్టీని ఎలా చంపాలి అన్న దాంట్లో ఒక కాయిన్ వేశారు. అదే కాయిన్ పవన్ కళ్యాణ్. ఇవాళ ఇక్కడ తిరిగి కాంగ్రెస్ ఆల్రెడీ పొత్తులో ఉన్నాడు, ఇటు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వేంటో మా దగ్గర ఉన్నాడు, ఆడికి ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఎవరన్నా మాట్లాడుతున్నాడు? ఈ జీవీఎల్ ముఖ్యంగా ప్రతిదానికి
తగుదనమ్మా అని ప్రతి దానికే మాట్లాడతారు కదా, ఈ విషయం ఎందుకు మాట్లాడు? ఓకే. ఎందుకు మాట్లాడు? మీకు అర్థమవుతుందా? అదే ట్రాప్. మీరు ఎగేసేసుకుని ముందు బూత్ ఎలా మన సీట్లు ఎన్ని ఇస్తారు టెన్షన్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? పొత్తుల్లో కొన్ని సీట్లు పోతాయట. ఆల్రెడీ ఒళ్ళొంగని ముసలిలో ఉన్నారు తెలుగుదేశంలో, అప్పుడు పని చేయకుండా ఆ 20% పని చేస్తున్నారు. వీడికి కూడా పొత్తులో ఆ సీటు పోద్దట ఆ టాగుడితో మొదలెట్టడం అనుకోండి, మామూలుగానే పని చేయడం, ఇంకా అసలు పని చేయడు. సగం రఘురామకృష్ణరాజు పని చేయనివట్లే, మిగిలింది ఈ టాగుడితో పని చేయనివట్లే. ఓవరాల్గా కావాల్సిందేంటి? మొత్తం ఠా అంటదేమో టా ఠా ఠా అని ఠమాలు అనిపించడానికి ఓవరాల్గా వితౌట్ హ్యావింగ్ ఎనీ లోడ్, అంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఎక్కడికి ట్రావెల్ అవ్వలేకుండా గాబరా పెట్టి ఏళ్ళలో ఇల్లు పొత్తులు 3 సంవత్సరాల నుంచి బోధలు ఎత్తుకున్నారు దుకాణం. ఆడ ఆల్రెడీ బీజేపీలో పొత్తులో ఉన్నాడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెళ్తాడట టా వెళ్తాడట వెళ్ళాడట. ఈ టాతోనే సగం కొంప ముంచి ప్రజా సమస్యల మీద ఎవ్వరిని పనిచేయకుండా చేస్తున్నారు.